భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం ఎట్లయితుందో అందరికీ ఎరుకున్నదే కదా. కన్నుల పండుగ లెక్కనే అవుతుంది. ఇక కొన్ని వేల మంది భక్తులు పోతారు చూస్తందుకు. పోయినోళ్ళంతా ముత్యాల తలంబ్రాలు తప్పకుండా తెచ్చుకుంటారు. ఈ మార్చి 26 తారీఖు నాడు సీతారాముల వారి లగ్గం ఉంది తాప. ఈలో పట్టిన సరిపోని ముత్యాల తలంబ్రాలను తయారు పెడుతున్నారు గుడోళ్ళు గిట్లా. ఒక ముత్యాన్ని ఇన్ని తలవాలను కలిపి ప్యాకింగ్ చేస్తున్నాయి మిషన్లు. ఇదివరకు చేతులతోనే తలవాలు తయారు చేద్దురు, కానీ ఇప్పుడు అట్లా చేస్తే టైంకు భక్తులకు సరిపోని అందుతలేవట. అందుకే రోజుకు 20,000 ప్యాకెట్లను తయారు చేసి 2 మిషన్లతోటి పనిగానిస్తున్నారు. పోయినసారి పోస్టల్ శాఖలతోటి 26,000 ప్యాకెట్ల మీద, కార్గో సర్వీస్ తోటి 1,64,000 ప్యాకెట్ల మీద, గుడి కౌంటర్లనేమో 75,000 ప్యాకెట్ల మీద కలిపి మొత్తం 2,66,000 ప్యాకెట్ల మీదనే అమ్మిర్రట. ఈ తాప 3 లక్షల ప్యాకెట్ల తయారు పెడుతున్నారట. ఇవలన ముత్యాల తలంబ్రాలు కావాలనుకున్న వాళ్ళు ఉంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టురిగా. ఒక్క ప్యాకెట్కు 151 రూపాయలట. మళ్ళీ ఇలా 2 రకాలున్నాయి అన్నట్టు. ఆర్డర్ ఎట్లా పెట్టాలని అంటే పోస్ట్ ఆఫీస్లో కానీ ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్లలో కానీ పైసలు కట్టి బుకింగ్ చేసుకోవచ్చునట. లేదంటే టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ వెబ్సైట్లో కూడా బుకింగ్ చేసుకోవచ్చునట.